పిఠాపురం పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ స్క్రీన్ మీద యాక్టింగ్ చేయి, బయటికి వస్తే పైటాల రవి. రాజకీయం ముందు నీ యాక్టింగ్ పనిచేయదు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కలిసి వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్? మరి 100 కలిసి రాని జగన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తామన్నారు. జగన్ గారు ఒకవేళ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని పాతాళంలోకి తొక్కేస్తాం మరి రారా అన్నారు పవన్ కళ్యాణ్ అంటారు. 4వ పెండ్లం నువ్వే అంటారు, 4వ పెండ్లం అంటారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అంటాడు అన్నాడు. మరి వాస్తవమే అది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 10 మంది కలిసి వచ్చిన జగన్ తట్టుకోలేరు. వాడు తొక్కిండనుకో వాళ్ళ జన్మ కనబడుతుంది. వాడిని తట్టుకునేటోడు ఎవడే ఆంధ్ర స్పీకరు. మరి 175కి 175 కొడతామంటున్నారు కదా. 168 పక్క. 2 సిపిఐ సిపిఎం, మిగతాది పార్టీలు ఇండిపెండెంట్లు. వాడొకడు వీడు. తాత ఇప్పుడు ఏమంటారు, జగన్ గారు ఈసారి సీఎం అవుతారు అనుకుంటున్నారా? మీకు సీఎం గురించి, జగన్ గారి గురించి ఒకసారి మాట్లాడండి. కిందికి పెట్టి మైక్. అతన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. రాజకీయంలో కానీ డబ్బుతో కానీ. ఆయన భార్య భారత మా ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది వట్టిగా ఫోన్ మీద. వాళ్ళమ్మ అడవికి రాని జయమ్మ ఇప్పుడు ఏదో షర్మిల అన్నతో కొట్లాడుతుంది. అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కానీ నెక్స్ట్ సీఎం జగనే ఆంధ్రలో. ఎందుకు అనుకుంటున్నారు బాబాయ్ జగన్? అతన్ని తట్టుకోవడం కష్టం బాబాయ్. పేదవాళ్ళకి మంచి చూసుకుంటున్నా పక్క. మన తెలంగాణలో 6 పథకాలు ఉంటే ఆంధ్రలో 10 పథకాలున్నాయి. ఒకటి, అతను బీద వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఇది పచ్చి నిజం బాబాయ్. ఓకే బాబాయ్, మరి ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు? జగనే. ఫస్ట్ నా గురించి చెప్తా. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాష అంటారు. పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. నేను మాట్లాడితే బాంబు, నా అడిగే ఒక తుఫాన్. మరి పిల్లని నాది లవ్ మ్యారేజ్.